2002లో ఓటు లేకపోతే రైట్ సైడ్ బాక్స్లో రాయాలండి. అది ఎలా అంటే గత ఎస్ఐఆర్ ముందు కాలంలో పేర్కొన్న బంధువుల వివరాలు. అంటే ఈ పర్సన్ యొక్క బంధువుల వివరాలు. బంధువులు అంటే తల్లి కానీ తండ్రి కానీ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్య వాళ్ళు వస్తారండి. వాళ్ళ రిలేషన్ అనేది మనం రాయాలి. వాళ్ళకి 2002లో ఓటు ఉంటుంది కాబట్టి ఆ ఓటర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. ఈ పర్సన్ కాదండి. సపోజ్ ఈ పర్సన్కి 2002లో ఓటు లేదు కనుక వాళ్ళ మదర్ నేమ్ ఇక్కడ రాశారండి. వాళ్ళ మదర్ నేము, వాళ్ళ ఫాదర్ నేము. మదర్ వాళ్ళ ఫాదర్ నేమ్ అయినా రాయొచ్చు. అప్పుడులో వాళ్ళ మదర్కి హస్బెండ్ నేమ్ ఉంటే ఆ నేమ్ అయినా రాయొచ్చండి. సో ఈ ఓటర్కి ఈ పర్సన్ మదర్ అవుతారు కాబట్టి రిలేషన్ మదర్ పెట్టారండి. జిల్లా రాయాలి, రాష్ట్రం రాయాలి. అప్పుడు శాసనసభ నియోజకవర్గం సంఖ్య వేయాలి, భాగ్యం సంఖ్య వేయాలి, క్రమ సంఖ్య వేయాలండి. కింద బాక్స్కి వచ్చేసరికి ఈ పర్సన్ యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వేయాలి. తండ్రి పేరు, తల్లి పేరు, మ్యారేజ్ అయ్యి ఉంటే భర్త పేరు రాయాలండి. లేదంటే ఖాళీగా వదిలేసిన ప్రాబ్లం లేదు. సో అర్థమైంది కదండి. ఈ బాక్స్కి వచ్చేసరికి 2002లో ఓటు ఉన్న డీటెయిల్స్, ఈ బాక్స్కి వచ్చేసరికి 2002లో ఓటు లేకపోతే వాళ్ళ బంధువుల వివరాలు రాయాలండి. థ్యాంక్ యూ.